పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిటిషన్పై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 10 ఏళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం. ఇకపై వాయిదాలు వేయలేమని స్పష్టం చేసింది. దగ్గుబాటి ప్రసాద్ ఎంపీపీగా ఉన్న సమయంలో హత్య కేసులో నిందితుడిగా కేసు నమోదైంది. ఇందులో స్టే ఇవ్వాలని దగ్గుబాటి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి ఆయన ఎంపీపీగా ఉన్న సమయంలో ఒక మర్డర్ కేసు సంబంధించి ఆ కేసులో నిందితుడిగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన స్టే పైన కొనసాగుతూ ఉన్నారు. అయితే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కేసు 10 సంవత్సరాల నుంచి స్టే ఎలా పొడిగిస్తూ వచ్చారంటూ విస్మయం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా దీనిపైన వాదనలు ఖచ్చితంగా వింటామని కేసు చెప్పింది. ఇదే నేపథ్యంలో సీనియర్ కౌన్సిల్ ఈ విచారణకు హాజరవుతారని ఏదైతే దగ్గుబాటి ప్రసాద్ తరఫున న్యాయవాది చదవడంతో తదుపరి విచారణకు వాయిదా వేయడం జరిగింది. ఖచ్చితంగా 10 ఏళ్లలో ఒక హత్య కేసులో ఎలా పొడిగిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఖచ్చితంగా దీనిపైన వాదనలు వింటాము, విచారణ జరపాల్సిందే అని న్యాయస్థానం చదవడంతో అందరూ దగ్గుబాటి ప్రసాద్ ఏదైతే దీనిపైన అందరూ విస్మయం వ్యక్తం చేశారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.